ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేను మీ సహోదరుడైన జేసన్ నిరంజన్ కుమార్. నేను తోమా యొక్క జీవిత చరిత్రను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు నాకిచ్చిన జ్ఞానముతో ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను అందజేస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇతరులకు షేర్ చేయవలసిందిగా దేవుని నామములో కోరుచున్నాను. ఇక తోమా యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం. యేసు యొక్క 12 మంది అపోస్తులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తులలో తోమా ఒకరు. తోమాను దిదుమా అని కూడా పిలుస్తారు, అంటే కవలలు అని అర్థం. ఆ కవలలలో తోమాతో పుట్టినటువంటి వారు, అంటే ఆయన సోదరి గాని సహోదరుడు గాని బైబిలులో ప్రస్తావించలేదు. అందుకు తగ్గ వివరాలు లేవు. తోమా మొదటి నుండి అనుమానస్తుడు, అంటే ప్రశ్నించే వ్యక్తి. అందుకే ఆయనకు డౌటింగ్ థామస్ అంటారు, అనుమానాల తోమా అని అంటారు. యేసు ప్రభువుని మాత్రం ఎక్కువగా నిష్కల్మషంగా ఆయనను ప్రేమించాడు. తోమా గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో అపోస్తుల తత్వం గురించి వ్రాయబడింది. తోమా గురించి యోహాను సువార్తలో ఎక్కువగా వ్రాయబడింది. అయితే తోమా, యోహాను ఒకే ఊరు పట్టణ నివాసులు. అంతేకాకుండా వీరిరువురు జాలర్లు, ఒకే వృత్తికి చెందినవారు. అంతేకాదు, యోహాను, తోమా వీరిరువురు బాల్యం నుంచి మిత్రులు. ప్రభు అయిన యేసు లాజరును చూచుటకు లాజరు ప్రాంతమైన బేతనియాకు వెళ్ళాలని శిష్యులతో అన్నప్పుడు శిష్యులు యేసు ప్రభువు వైపు బేతనియా ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతను బట్టి అనుమానించి వద్దన్నప్పుడు తోమా మిగిలిన శిష్యులతో ప్రభువుతో కూడా చనిపోదాం అని అంటాడు. ఈ సందర్భాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయము 6-7 వచనాలలో, అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనములలో చూడవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 4 వచనములలో యేసు ప్రభువు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విశ్వాసముంచుడి. మీ కొరకు నివాస స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళు మార్గము మీకు తెలియను అని చెప్పినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనములో అందుకు తోమా, ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గము ఎలాగు తెలియను అని అడుగుతాడు. ఆ విధంగా తోమా తన సందేహాలను ప్రభువుతో అడిగి తెలుసుకునే తత్వం. అందుకే ఎక్కువగా ప్రభువుకు ప్రశ్నలు వేస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25వ వచనములలో పునరుత్థాన సమయములో తోమా ఉండడు. తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా ఆ మాటలకు తోమా ఏకీభవించడు, నమ్మలేదు. నేను ఆయన చేతుల గాయములలో నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితే గాని నమ్మనని అంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26-27వ వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు 8 దినములైన తరువాత అపోస్తులనైనటువంటి తోమాతో సహా అందరూ ఉన్న సమయములో వారి మధ్యకు వచ్చి, మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభువు అంటారు. ప్రభువు తోమాను పిలిచి, రమ్ము, నా గాయములను తాకి పరీక్షించు అని చెప్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో అప్పుడు ప్రభువుని చేతితో తాకి, నా ప్రభువా, నా దేవా అని తోమా అంటాడు.
ప్రభువుని నమ్మి ఆరాధిస్తాడు. అయితే ప్రభువు తోమాతో ఇలా అంటాడు, తోమా, అవిశ్వాసివై కాక విశ్వాసి అయి ఉండుమని చెప్తాడు. తోమాతో, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు అనే మాట చెప్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయములో ఇదంతా మనం చదవవచ్చు. తోమా ఎక్కువగా ప్రశ్నించి అనుమానించు వాడే కానీ ఎటువంటి మానసిక రుగ్మతలు లేవు. మానసిక ఆందోళన కలిగిన వ్యక్తి కూడా కాదు. అందుకే తోమా నిష్కలంకమైన విశ్వాసిగా పేరు పొందాడు. ఇది వాక్యానుసారంగా తోమా గురించి రాసినటువంటి వివరణ. అయితే తోమా యొక్క పరిచర్య, ఆయన కార్యక్రమాలు చరిత్రలో ఎలా ఉన్నాయో మరో వీడియోలో చూద్దాం. చివరిగా ఒక చిన్న విన్నపం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అడుగుతున్నాను. ఆమెన్.